దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలకించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలామందికి ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడు అసలు నా ప్రార్థన వింటూ ఉన్నాడా లేదా అని చాలా సందర్భాల్లో వారిని ప్రశ్నించుకుంటారు. దేవుని సేవకులుగా మా దగ్గరకు వచ్చి కూడా ఈ మాట అడుగుతారు, దేవుడు నిజంగా మా ప్రార్థన వింటూ ఉన్నాడా అండి? మా ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడని అనిపించటం లేదు. ఎందుకంటే చాలా రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ ప్రార్థనకి జవాబు రావటం లేదు. అసలు దేవుడు మా ప్రార్థన వింటున్నాడా లేదా అని నాకు అనిపిస్తూ ఉంది అని కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు వారి యొక్క పరిస్థితుల్లో వారు అనుకున్న కార్యము జరగని సందర్భంలో మా దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వింటాడండి. ఏ ఒక్కరి ప్రార్థన ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకనంటే యెహోవా అందరికీ ఉపకారి అని ఆయన మాటల్లో రాయబడుతూ ఉంది. కనుక అందరికీ ఉపకారం చేసే మనస్సు దేవుడికి, కానీ ఒకరికి మేలు చేసి ఒకరికి కీడు చేసే ఉద్దేశం కలిగిన వాడు దేవుడు కాదు. ఒకరి ప్రార్థన విని మరి యొక్క ప్రార్థనని తృణీకరించే దేవుడు కానే కాదు. అయితే మరి ఎందుకని నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటం లేదు? దేవుని యొక్క వాక్యములో నుండి కూడా మనం గమనిస్తే, మరి నువ్వు ఆశపడినట్లుగా నా ప్రార్థన దేవుడు వినాలి అని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి మరి దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు వింటాడు అనేది ఒకసారి దేవుని యొక్క మాటల్లో నుండి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు? అసలు ఎప్పుడు దేవుని సన్నిధికి నీ ప్రార్థన ఒక ధూపం వలె చేరుతుంది? ఎప్పుడు నీ ప్రార్థనకి జవాబు దేవుని దగ్గర నుండి వస్తుంది? ఎప్పుడు నీ ప్రార్థనకి నువ్వు ప్రతిఫలం చూడగలుగుతావు అని అంటే గనక, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో చాలా చక్కని మాట మనకి అక్కడ కనబడుతుంది. చూడండి, అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు అని అంటే గనక ఒక్క మాటలో మనం చెప్పుకొనగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు అని నీకు అర్థమవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో అప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. చాలాసార్లు నువ్వు ప్రశ్నించుకున్నావు కదా, చాలాసార్లు మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి దేవుడు అసలు ఇంకెప్పుడండి నా ప్రార్థన వింటాడు అని అడుగుంటావు కదా. దానికి జవాబుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు అని అంటే గనక నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఏదో ఒక ప్రాంతాన్ని చూపించి ఆ ప్రాంతం పేరు చెప్పి, ఇదిగో ఇది పలానా గ్రామములో, పలానా దేశములో, పలానా చోట ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని ఎక్కడ యేసు ప్రభువారు అబ్రహాముకి చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పు దేశానికి నువ్వు వెళ్ళు, నేను పంపించే చోటుకు నువ్వు వెళ్ళు అని అన్నాడే తప్ప ఇదిగో ఇక్కడికే వెళ్ళాలి అని పర్టికులర్గా దేవుడు అబ్రహాముకైతే చెప్పలేదు. ఇక్కడ మీరు గమనించాలి, అబ్రహాముకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్న మాటే తప్ప ఇక్కడ అబ్రహాముకి దేవుడు వేరే ఏ గైడెన్స్ ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో ఆ విన్న మాటకి వెంటనే లోబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో, నిజమే ప్రభువా, నీ చిత్తం తండ్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని తన జీవితం గురించి ఇక వెనక ముందు ఏమీ ఆలోచించలే. నా వెనకాతల పరిస్థితి ఏంటి, నేను నా వారిని, నా బంధువులను, నా స్నేహితులను
చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగిన ప్రాంతాన్ని, చిన్నప్పటి నుండి కలిసిమెలిసినటువంటి బంధువులను, చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగినటువంటి స్నేహితులను అందరినీ వదిలేసి నా స్వగ్రామాన్ని నేను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాలి ప్రభువా అని తిరిగి వేరే ప్రశ్న వేయలేదు. రెండవదిగా విడిచి వాళ్ళందరినీ వెళుతున్న పరిస్థితుల్లో ఎంత మాత్రమో వారిని గురించినటువంటి ఆలోచన అబ్రహాము మనస్సులోనికి రానిలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తన్ను దేవునికి ఎలాగ అప్పగించుకున్నాడంటే సంపూర్ణంగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు అబ్రహాము. ఇక వెనక ముందు ఆలోచన చేయకుండా, ఇక భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన తన మనసులోనికి రానివ్వకుండా, దేవుడు నేను వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు, అక్కడ నాకు అన్ని సౌకర్యాలు బాగుంటాయా, నేను అక్కడ బ్రతకడానికి నాకు బ్రతుకుదెరు ఉంటుందా, అక్కడ నాకు సహాయం చేసేవాళ్ళు కనబడతారా, ఎవరైనా నాకు ధన సహాయం చేస్తారా, నాకు ఏదైనా ఆపద వస్తే నన్ను ఎవరైనా ఆదుకుంటారా, నాకేదైనా అవసరత ఏర్పడితే ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తారా, నాకంటూ అక్కడ ఎవరూ తెలియదే, నేను ఎలాగ ఆ ప్రాంతంలోనికి వెళ్ళి బ్రతకాలి, ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుంది, ఏ విధంగా నేను అక్కడ నా జీవితాన్ని ముందుకు నడిపించుకోగలను, నా భార్యతో నేను అక్కడికి వెళితే గనక రేపటి నుంచి నా ఫ్యూచర్ ఏంటి అని తన భవిష్యత్తును గురించి ఆలోచన చేయలేదు. తను విడిచిపెట్టి వస్తున్నటువంటి ప్రాంతాన్ని గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, తన ఇంటి వారిని గురించి కానీ, తన పోషణ గురించి కానీ, రేపటి దినాన తన బ్రతకవలసిన బ్రతుకు తెరువు గురించి కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్క ప్రశ్నను తన మనస్సులోనికి రానివ్వలేదండి అబ్రహాము. ఎందుకు ఈ మాట ఇంత ఖచ్చితంగా చెబుతూ ఉన్నామనంటే, దేవుని లేఖనాల్లో మనం చదివినట్లుగా అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడి విశ్వాసంతో అడుగులు ముందుకు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన ప్రార్థన దేవుడు వినాలి అనంటే మొట్టమొదట దేవునికి లోబడే మనస్సు నీకు ఉండాలి. రెండవదిగా దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, లోబడ్డం అంటే దేవా నీ మాటకు నేను లోబడతానయ్యా, చిత్తం ప్రభువా అని నోటి మాటతో అనేసి ఊరుకోవడం కాదు, కానీ ఇక్కడ క్రియాపూర్వకంగా అబ్రహాము వాటన్నిటినీ చూపించాడు. చాలాసార్లు దేవుని సన్నిధిలో ఆయన పిల్లలు ఏం చేస్తారనంటే, ప్రభువా నువ్వేం చెబితే అది చేస్తాను తండ్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక అని ప్రార్థన అయితే చేస్తాం. కానీ ప్రార్థన చేసి ఒక అవసరత కోసం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ఒక కార్యం కోసం దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, దేవా నాకు ఈ మేలు దయచేయండి అని అడిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, ఇక మళ్ళా నీకంటూ ఒక సొంత ప్లానింగ్ ఉండకూడదు, మళ్ళా నీకంటూ ఒక సొంత ఆలోచన ఉండకూడదు, మళ్ళా నీకంటూ ఒక సొంత ఉద్దేశ్యం ఉండకూడదు, మళ్ళా నీకంటూ సొంత పెత్తనం ఏది కూడా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ కార్యాన్ని నెరవేర్చమని దేవుణ్ణి అడిగినప్పుడు, నీ కార్యాన్ని సఫలము చేయమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవా నా ప్రార్థన ఆలకించు అని దేవునికి నువ్వు మొర్రపెట్టినప్పుడు, మళ్ళా నీకంటూ సొంత ఆలోచనలు ప్లానింగ్లు ఉంటే నీవు దేవుని యొక్క కార్యము జరగడానికి నీ అంతట నువ్వే అడ్డుపడుతూ ఉన్నావని అర్థం. నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇక నీ పూర్తి భారాన్ని దేవుని మీద వెయ్యాలి, ఇక నీ పూర్తి ఇష్టాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకనంటే దేవుడు నీ జీవితంలో నీ ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన దేవుడు. అందుకే కదా ఆయన లేఖనాల్లో రాయబడింది, మాట మన నాలుకకు రాకమునిపే మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనుక నువ్వు అడుగువాని కన్నా ఊహించు వాటి కన్నా అధికమైనటువంటి మేలు చేయగల శక్తిమంతుడిని మనం కలిగి ఉన్నాం గనుక ఆయనకు నువ్వు లోబడగలిగితే ఆయన శక్తి ఏంటన్నది నువ్వు గ్రహించి లోబడాలి. ఒకసారి నువ్వు ఆయనకు లోబడి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శక్తిని గ్రహించినప్పుడు ఇక మరలా నువ్వు సొంతంగా నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తూ ఉంటాం, దేవుడి మీదే భారం వేసేసానండి, ఇక నాకేం సంబంధం లేదండి అని అంటూ ఉంటారు. కానీ ఇక వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేస్తూ ఉంటారు.
చేయాల్సిన ఆలోచనలన్నీ చేసేస్తూ ఉంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. తీవ్రమైన ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితానికి దేవుని యొక్క వాగ్దానం అనుగ్రహించబడినప్పుడు ఆ వాగ్దానాన్ని నీ మనసులోనికి తీసుకొని దేవుని యొక్క శక్తిని గమనించి ఆయన మీద భారం మోపి ఇక నువ్వు దేవుడు ఏం చేయమంటే అదే చేయడానికి ఇష్టపడాలి, కానీ మరలా నీ ఇష్టాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఇక నీ ఇష్టం చేసుకునేటప్పుడు, నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, నీకు నచ్చిన మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగినప్పుడు, నీకు ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నీ మనసు చెప్పినట్టల్లా నువ్వు వింటూ ఉన్నప్పుడు ఇక నువ్వు దేవునికి లోబడిన వ్యక్తివి, లోబడిన దానివని ఎలా అనగలం? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ అబ్రహాము మొట్టమొదటిగా దేవునికి లోబడ్డాడు కాబట్టే ఇక తనకంటూ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఏమీ చేయకోకుండా ఇక దేవుడు వెళ్ళమన్న దగ్గరికి గుడ్డిగా విశ్వాసముతో అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, నీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే గనక నీవు ప్రార్థనను వినే దేవుడి మీద అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకని లేఖనాల్లో రాయబడుతుంది, విశ్వాసం లేకుండా ఎవ్వరూ కూడా ఆయనకి ఇష్టలు కాలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ఇక్కడ అబ్రహాము తానుంచిన విశ్వాసాన్ని బట్టి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాము జీవితంలో చూడగలిగాడు. ఒకవేళ అబ్రహాము దేవుడి దగ్గర ఇలా అనవచ్చు, ప్రభువా నేను అక్కడికి వెళ్తాను, నాకు ఈ పని వచ్చు ప్రభువా, నేను చాలా చాకచక్యంగా ఈ పని చేయగలను, నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, నా ఈ టాలెంట్ ద్వారా నేను ఈ విధంగా సమకూర్చుకుంటా, ఈ విధంగా సంపాదిస్తా, ఈ విధంగా దాచుకుంటా అని అనొచ్చు. కానీ ఏమీ అనుకోకుండా దేవునికి తనను తాను అప్పగించుకొని, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఆయన ఎంతగా లోబడ్డాడంటే మీకు తెలుసు, అబ్రహాం యొక్క జీవిత చరిత్ర మనకు చూస్తే ఆయనకి లేక పుట్టిన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుడు బలి అడిగినప్పుడు ఇవ్వడానికి కూడా వెనకకి తిరిగి చూడనటువంటి లోబడే మనస్సుతో అబ్రహాము దేవుని ఎదుట ముందుకి సాగాడు. ప్రియ దేవుని బిడలారా, తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ తన నమ్మకం ఏంటంటే నన్ను వెళ్ళమన్న దేవుడు నాతో కూడా ఉంటాడు అనేటటువంటి ఒక నమ్మకం మాత్రమే. తను ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తెలియకపోయినా వెళ్ళమన్న దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు కదా. దేవుడు ఒక చోటకు వెళ్ళమన్నాడని అంటే ఖచ్చితంగా నా మార్గంలో తాను తోడై ఉంటాడు కదా. కాబట్టి నేను ఏ మార్గం గుండా వెళుతూ ఉన్నానని తను ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వెళ్ళమన్న దేవుడు ఆయనకు తోడై ఉంటాడన్న విశ్వాసంతో ముందుకే వెళ్ళాడు. ఈరోజు ప్రభు నీతో అంటూ ఉన్న మాట, ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఆయన పని చేయమన్నప్పుడు, ఆయన ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు, ఇదిగో నా చిత్తం ఇది నెరవేర్చు అని అన్నప్పుడు నువ్వు ఒకటే నమ్మకం ఉంచాలి, దేవుడు నాకు ఈ పని చేయమన్నాడు కాబట్టి పని చెయ్యమన్నవాడే ఆ పని చేయడానికి నాకు సహాయం చేస్తాడు అని నమ్మకం నీకు ఉండాలి. నా దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడే కాబట్టి వెళ్ళమన్నవాడే నాకు తోడై ఉంటాడు అనే ఒక నమ్మకంతో, విశ్వాసముతో నీవు దేవుని సన్నిధిలో ముందుకి సాగాలి. ప్రియ దేవుని బిడలారా, అయితే ఆయన చేసేటటువంటి ప్రయాణం గురించి ఏమాత్రం చింతించలే. ఈ ప్రయాణం ఎలా సాగుతుంది, నేను చివరి వరకు వెళ్ళగలనా, నా గమ్యస్థానం నేను చేరగలనా, నాకంటూ ఒక గమ్యము ఉందా లేదా అని ఏ ప్రశ్నను తన తలంచలేదు. కానీ తన ప్రయాణాన్ని, తన మార్గాన్ని దేవునికి అప్పగించుకొని పూర్తిగా విధేయత కలిగి సంపూర్ణంగా దేవునికి లోబడి తన ప్రయాణాన్ని దేవునికి అప్పగించాడు. ఎందుకనంటే అబ్రహాముకి నమ్మకం, దేవుడు ఎక్కడా కూడా తనని మధ్యలో విడిచిపెట్టేయడు, మధ్యలో ఎక్కడా కూడా వదిలేయడు అనేటటువంటి ఒక నమ్మకం. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము తన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను కూడా ఎక్కడా బేరీజు వేయలే. నేను అక్కడికి వెళితే ఏమైనా కష్టాలు పడతానేమో,
బాధలు పడతానేమో, శ్రమలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో, ఇరుకులు ఎదురవుతాయేమోనని ఎక్కడా అబ్రహాం ఆలోచన చేయలేదు ప్రియ దేవుని బిడ్డ. మరి ప్రార్థన చేస్తున్నా నువ్వు ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్ని కష్టాలు, ఏమో దేవుని మార్గంలో వెళితే నాకు అన్నీ కష్టాలేనేమో, దేవునితో ఉంటే నాకు అన్నీ బాధలేనేమో, దేవునికి ప్రార్థన చేసే కొద్దీ శ్రమలు వస్తాయేమో, దేవునికి ప్రార్థించే కొలది కష్టాలు వస్తాయేమో అని ఆలోచించే ప్రజలు కూడా లేకపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ అబ్రహాము కష్ట నష్టాల గురించి కానీ, సుఖ దుఃఖాల గురించి కానీ, సమృద్ధి లేమి గురించి కానీ ఏమీ ఆలోచించకుండా దాన్ని దేవుడి మీదే తను పూర్తిగా డిపెండ్ అయినట్లుగా అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నావు దేవుని సన్నిధిలో, ఉదయకాలం ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు, దివారాత్రాలు ప్రార్థిస్తూ ఉన్నావు, విసుకక ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ఎంతగానో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నావు. కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటం లేదు అని చాలా బాధపడుతూ ఉన్నావు, చాలా దుఃఖపడుతూ ఉన్నావు, చాలా వేదన పడుతూ ఉన్నావు, చాలా నలిగిపోతూ ఉన్నావు. దేవుడు ఎందుకని నా ప్రార్థన వినటం లేదని నీలో నువ్వే లోపల కుమిలిపోతున్నావు. మరి అలాగ కుమిలిపోయే నీవు, అలా బాధపడే నీవు ఎందుకు నా ప్రార్థన దేవుడు వినటం లేదు అని నిన్ను ప్రశ్నించుకొనగలిగితే ఒకసారి అసలు నేను నా దేవునికి ఎంతవరకు లోబడి జీవిస్తూ ఉన్నాను, నేను ఎంతవరకు పూర్తిగా నన్ను నా కుటుంబాన్ని దేవునికి అప్పగించాను, దేవునికి అప్పగించుకున్న నా జీవితంలో నేను ఎంతవరకు దేవుని నీతిని నెరవేర్చగలుగుతున్నాను, నా స్వనీతిని నెరవేర్చుకుంటున్నానా, నా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తున్నానా, లేకపోతే పూర్తిగా దేవుణ్ణి సేవిస్తున్నానా, పూర్తిగా దేవుని మీద ఆనుకుని ఉన్నానా అని నువ్వు ఆలోచన చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన దేవుడి యొక్క సన్నిధికి వెళ్తుందో లేదో నీకే అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు వింటాడు అని అంటే నువ్వు పూర్తిగా దేవునికి లోబడినప్పుడు మాత్రమే నీ ప్రార్థన వింటాడు. రెండవదిగా నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీకు విశ్వాసం లేకపోయినా, నీకు లోబడే మనసు లేకపోయినా ఎప్పటికీ దేవుని యొక్క సన్నిధికి నీ ప్రార్థన చేరదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఇంచుమించుగా 7 పర్యాయాలు పైనే ఏమంటాడనంటే, వీరు నాకు లోబడనొల్లని ప్రజలు. దేవుని యొక్క కార్యాలు వారు చూస్తూ కూడా, మేలులు అనుభవిస్తూ కూడా, అద్భుతాలు తమ కళ్ళకు కట్టినట్లుగా వారు చూసి అనుభవించి కూడా, అరణ్యములో పోషించబడి కూడా, అరణ్యములో దాహము తీర్చుకొని కూడా, అన్ని కార్యాలు చూసి కూడా వీరు చివరికి ఎలా మిగిలిపోయారంటే దేవుని దృష్టిలో లోబడనొల్లని ప్రజలుగా మిగిలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు లోబడలేదు కాబట్టే వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదు. వారు లోబడలేదు కాబట్టి పూర్తిగా వారు కానానికి చేరలేకపోయారు. అన్ని లక్షల మందిలో 2 మాత్రమే ఆ కానానికి చేరగలిగారంటే వారిద్దరు మాత్రమే వారి జీవిత ప్రయాణం మొదలైన దగ్గర నుండి కానానుకు చేరేంత వరకు కూడా అనుక్షణము దేవునికి లోబడ్డారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురొచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా, ఎన్ని విపత్తులు ఎదురొచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వారి జీవితంలో ఎలుబడి చేసిన ఆ ప్రయాణంలో వారు అనేకమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు వారు చూసినప్పటికీ కూడా వారెక్కడా కూడా దేవుణ్ణి వ్యతిరేకించలేదు, దేవుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దేవుని యందు వారి విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి జీవించారు. కాబట్టి లోబడిన వారు కానానికి వెళ్ళారు, లోబడిన వాళ్ళు అరణ్యములోనే వారి యొక్క ప్రయాణాన్ని ముగించేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక లోబడడం అని అంటే పూర్తిగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్న తర్వాత మరలా నీకంటూ ఒక ప్లాన్స్ ఉండకూడదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు చాలాసార్లు మాట్లాడినప్పుడు ఎక్కువగా నేను ఆ యొక్క సహోదరుడు నోటి నుంచి వినే మాట ఏంటనంటే, ఆయన అనేవారు, ఇదిగో నాకు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తే నేను ఇది చేస్తాను, ఇలా కడతాను, అలా కడతాను, ఇది చేయగలుగుతాను, అది చేయగలుగుతాను, మరి ఇది చేయాలనుంది, అది చేయాలనుంది
ఉంది, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని, అంటే చాలా ఆలోచనలు కలిగి ఆయన ప్లానింగ్స్తో, ఎంతో పక్కా ప్లానింగ్స్తో తన యొక్క జీవితాన్ని డిజైన్ చేసుకున్నట్లుగా ఆ సహోదరుడు మాట్లాడుతూ ఉండేవారు. ఇలాంటి వారిని చాలామందిని మనం చూస్తాం కదండి. చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇగో ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, అలా కట్టాలి, ఇలా కట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి మాటలు విన్నప్పుడల్లా నాకు మనస్సులో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవునితో ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా దేవుణ్ణి, ప్రభువా, మనిషి తన సొంతంగా ప్లాన్స్ వేసుకుంటాడా అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ప్రార్థనలో దేవుడిచ్చిన ఒక తలాంపు ఏంటంటే, మనం సొంతంగా ప్లాన్లు వేసేసుకుంటే ఇక మన కోసం దేవుడు వేసిన ప్లాన్లన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ కోసం నువ్వు ఒక ప్లాన్ గీసేసుకుంటే దేవునికి నీ మీద ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది నీ మీద. నిన్ను సృష్టించిన నాడే దేవుడు నీకంటూ ఒక ప్లాన్ వేశాడు, నీకంటూ ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. తన ఆలోచనలో, తన ఉద్దేశాల్లో, తన యొక్క తలాంపులలో నీ యొక్క జీవితం ఎంతో ఉన్నతంగా ఉంది. ఆ ఉన్నతమైన ప్రణాళికని నీ చిన్న ఆలోచనలతో అక్కడి వరకే సరిపెట్టేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దేవుడు మీ మీదంటూ ఒక ప్రణాళిక కలిగి ఉండడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మన కోసం మనమే ప్లాన్లు వేసేసుకుంటే మరి దేవుడు ఏం ప్లాన్లు వేస్తాడు మన కోసం? మన జీవితాన్ని మనమే సెట్ చేసేసుకుంటే ఇక మరి దేవుణ్ణి సెట్ చేయమని ఎలాగడుగుతాం? మన కోసం మనమే సొంత నిర్ణయాలు తీసేసుకుంటే ఇక దేవుని యొక్క నిర్ణయాన్ని మనం ఎలా నెరవేర్చగలుగుతాం? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన కోసం మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడదు అన్న విషయాన్ని గమనించాలి. కనుక దేవుడికి ఎప్పుడైతే మనం లోబడతామో, పూర్తిగా ఆయనకి విధేయత కలిగి జీవిస్తామో, అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం. అబ్రహాము అన్నిటినీ, ఆలోచనని, తన నడవడికని, తన ప్రవర్తనని, తన ఉద్దేశాల్ని, తన యొక్క భవిష్యత్తును అన్నిటినీ పక్కన పెట్టేసి, దేవా నువ్వేం చెబితే అది చేస్తా, నీకు లోబడతా అని ఒక్క మాటతో పూర్తిగా డిపెండ్ అయిపోయాడు దేవుని మీద. కాబట్టి అబ్రహాము అసలు ఏ ఒక్క మనిషి కూడా ఆశీర్వదించబడలేనంత ఉన్నతంగా సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని అబ్రహాం ఆయన జీవితంలో చూశాడు. మనం చూస్తాం కదా, దేవుని యొక్క లేఖనాల్లో మనం కూడా చూస్తాం. సామెతలు 1:22 నుంచి కూడా మనం చూస్తే అక్కడ చాలా మాటలు రాయబడతాయి. ఆయన పిలిచినప్పుడు పలకలేదని, లోబడలేదని, కనుకనే మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మీ ప్రార్థన వినడని ఒక్క మాటతో దేవుడు అక్కడ కొట్టిపాడేశాడు. దేవుడు పిలిచినప్పుడు మనం పలికేవారిగా ఉండాలి. ఆయన రమ్మన్నప్పుడు మనం ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఆయన లోబడమన్నప్పుడు ఆయనకి సంపూర్ణంగా మనం లోబడేవారిగా ఉండాలి. లోకంలో ఒక సామెత మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి అంటారు చూసారా. దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు మనం పలికేవారిగా ఉండాలి. అబ్బే నువ్వు పిలిస్తే నాకు ఖాళీ లేదు ప్రభువా, నేను ఈరోజు ఇంట్లో వంట చేసుకోవాలి ప్రభువా, నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభువా, నాకు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు ప్రభువా, నా ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి ప్రభువా, నాకు కోరికే లేదు ప్రభువా, నాకు తీరికే లేదు ప్రభువా, అసలు సమయమే లేదు ప్రభువా నీ సన్నిధికి రావడానికి, నా కాళ్ళు అలాగున్నాయి, నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు తల తిరుగుతున్నాయి అంటే దేవుడు అవన్నిటిని నువ్వు పిలిచినప్పుడు నువ్వు పలకకపోతే నీకు నిండా బాగోకుండా వచ్చే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్విచ్చిన జవాబే దేవుడు తిరిగి నీకు ఇస్తే ఒకసారి నీ పరిస్థితి ఏమైపోద్దో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆపద వచ్చి దేవా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు నాకు ఖాళీ లేదమ్మా, నాకు తీరిక లేదు, నాకు కోరిక లేదు, నాకు సమయం లేదని ఒక్క మాట దేవుని దగ్గర నుంచి కానీ నీ జీవితంలోకి వచ్చిందా ప్రియ దేవుని బిడ్డ, ఇక ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరన్న విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అందంగా నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఆ పిలుపుకి పలకాలి. అందంగా ఆయన యొద్దకు రమ్మన్నప్పుడు చక్కగా వస్తే నువ్వు దీవించబడతావు. ఆయన లోబడమన్నప్పుడు లోబడితే అన్ని రీతిలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేకాని లోబడ్డాను అన్నట్టుగానే నటిస్తూ నీ సొంత పెత్తనాలు చేసావంటే అది దేవునికి లోబడ్డమో
కాదు. చాలాసార్లు అంటారు, అబ్బో దేవుడు అంటే నాకు అపారమైన ఇష్టం అండి, అపారమైన భక్తి అండి అంటారు. ఊరికనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భక్తి క్రియల్లో కనబడదు. కేవలం వారి నోటి మాటకు మాత్రమే అది భక్తి. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు, దేవుడు చేసిన స్వస్థతలు మర్చిపోతారు, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతాడు, దేవుడు చేసిన ఆ యొక్క ఆపదల్లో ఆదుకున్న ఆ కార్యాలన్నీ వదిలేసి దేవుని సన్నిధిని విడిచి తమ సొంతానికి తమ జీవితాన్ని నడిపించుకుంటూ, మేము నీకు లోబడే బ్రతుకుతున్నాం ప్రభా, నీ మందిరానికంటే రావట్లేదు కానీ యేసయ్య, మాకు నీ మీద భక్తి ఉంది యేసయ్య, నీ సన్నిధులు అంటే కూర్చుంటం లేదు కానీ యేసయ్య, మేము ఇంటి దగ్గర కూర్చుని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవునికి ఏమాత్రమో ఇష్టమయ్యే మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు లోబడ్డావా, పూర్తిగా నీ జీవితాన్ని అప్పగించుకో అబ్రహాములాగా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. అంతేకాని మాటి మాటికి దేవుడు నా ప్రార్థన వింటం లేదని నువ్వు కొన్ని వందల సార్లు అనుకున్నా నీలో మార్పు లేకోకుండా ఆ మాట నువ్వు ఎన్ని పర్యాయాలు ఉచ్చరించినా దానివల్ల ఉపయోగమో ఉండదు. కనుక దేవుడు నీ ప్రార్థన వినాలి అనంటే లోబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నా యేసయ్య నీ ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట కొరకే వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ఎంతోమంది వింటున్నారు, వారి హృదయాల్లో నూతన పరివర్తన, నూతనమైన మార్పును కలుగచేసి వారి హృదయములు ఈ వాక్కును విత్తి తమను తాము సరిచేసుకుని నీ సన్నిధిలో సాగుటకు కృప చూపమని, మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.